మీరున్న ప్రాంతాలలో ఉన్న ఒక్కరు కూడా నశించిపోవటం దేవుని చిత్తం కాదు. అంతటా అందరూ మారు మనసు పొందాలని మీ ఎడల ఆయన దీర్ఘశాంతం చూపిస్తున్నాడని చెబుతూ అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం 30వ వచనం చెప్తోంది. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం ఏమంటుందనంటే, ఎవ్వరూ నశించిపోవటం ఆయనకి ఇష్టము లేదు అని చెబుతోంది. స్తోత్రం, హల్లెలూయా. ఎవ్వరు నశించిపోవటం దేవునికి ఇష్టం లేదు. అందుకే వారిని వెదకి రక్షించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఒక ఆయన పాడుతూ అంటాడు, నేను వెదకి రాలేనని ఆయనే నన్ను వెదకి వచ్చాడు. యోహాను తన పత్రికను రాస్తూ ఏమంటాడనంటే, మొదట నేను ఆయనను ప్రేమించానని కాదు, ఆయనే మొదట